ఎగ్స్, అలాగే ఇది పెద్ద కోడి పిల్ల ఎగ్స్. దీంతో అయితే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం. ఇవి అయితే బాయిల్డ్ ఎగ్స్, మీకైతే చూపిస్తా. సేమ్ ఈ ఎగ్స్ లాగే ఉంటాయి. ఈ బుల్ ఎగ్, ఈ పెద్ద ఎగ్ కంపేర్ చేసి చూస్తే దీంట్లో లో ప్రోటీన్స్, దీంట్లో హై ప్రోటీన్స్. ఇది ముసల్ది, ఇది యంగ్ది. దీంట్లో లో ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. మీకు డైలీ రెండు తినాల. ఇప్పుడు నేనైతే వీటి రెండింటితో ఆమ్లెట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే బుల్ ఎగ్స్, వావ్ ఇంత చిన్న సొన్ను ఉందో చూసారా? సొన్నాని ఎందుకని దీనికి పేరు వచ్చిందో తెలుసా? ఎందుకంటే మన ఎగ్జామ్ మార్క్స్ లో 0 వస్తుంది అట్లాగే. ఇప్పుడైతే ఈ చిన్న ఎగ్స్తో ఆమ్లెట్ వేస్తున్నా. ఇంకోటి ఉండాలి, ఏది? రెండుగా బ్రేక్ చేసి మిరియాల పౌడర్ చిటికెడ, అలాగే ఉప్పు కూడా సేమ్ టు సేమ్. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవాలా. ఇంత ఇది కూడా ఇంతే. బుల్లెట్స్ కదా అందుకనే చిటికెడ. బాగా బీట్ చేస్తే ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడైతే ఈ గుడ్డు చాలా కష్టంగా ఉంటుంది నేనైతే పగలగొట్టాలంటే. ఈ పెద్ద ఎగ్స్ కూడా కొట్టి బీట్ చేసుకుంటున్నా.
లేకపోతే డేంజర్. కలర్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇది ఆరెంజ్, ఇదైతే ఎల్లోగా ఉంది. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలా. ఆ తర్వాత ఇది దీనికంటే ఎక్కువ వేసుకోవాలా. ఇంత ఇంకొంచెం వేసుకోవచ్చు. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఆయిల్ వేసుకోవాలా, తొందరగా వెళ్ళాలా లేకపోతే సినిమా అయిపోద్ది. ఆ తర్వాత ఇట్లా వేసేసుకోవాలా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేనే ఫస్ట్ టైం ఆమ్లెట్ వేస్తున్నానండి. చాలా రౌండ్గా వచ్చిందా. ఈ ఆమ్లెట్ ఎట్లా సౌండ్ వస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. నువ్వేమంటావు నాన్న? ఈ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మామూలు ఎగ్తో వేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఆ చిన్న స్పిల్ చేసేయి. ఇదైతే కొంచెం పెద్దదండి. ఇది తిప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది. నాకు కొంచెం కాలుతుంది కూడా. స్క్లూచ్ అంటుందండి. ఇంకా చిన్న ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను తర్వాత టేస్ట్ చేస్తానండి. బాయ్. మా అమ్మ చూసుకుంటుంది అన్నీ. నేను సినిమాకి వెళ్ళాలా. పుష్పకైతే లేట్ అవుతుందండి. తొందరగా ఒక్క పీసే తినేసి ఒక్క ఎగ్ మొత్తం తినేసి నేనైతే వెళ్తున్నా. ఇదైతే 2 eggs ఇలాంటివి నేనైతే తింటా. సూపర్ ఉంది. ఇదైతే 1 egg, పెద్దది 2 egg. రెండు సేమ్ టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ఎగ్స్ అయితే తింటున్నా. ఒకటి టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా కొనుక్కొని అయితే తినండి ఇట్లా. థ్యాంక్ యూ. ఇదేం ఎగ్గో తెలిస్తే ఇదే ఎగ్గో తెలిస్తే